వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. సామాజిక చైతన్య సాంస్కృతిక కార్యక్రమాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను సాంస్కృతిక రూపంలో డిఎస్పి మహబూబ్ బాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి వెళ్ళడం మన జాతీయ నాయకులకు ఇష్టం లేదు. నేను లండన్ లో ఉండగా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి పోర్టులో ఎంతో అల్లరి చేశాను. లండన్ లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్గ హక్కులు ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేము భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకి. ఇది ఆత్మహత్యా సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళ్తున్నా గాంధీజీ. ఎవరయ్యా ఇతను ఎంత పట్టుదలగా మాట్లాడాడు? ఆయన ఒక హరిజన నాయకుడు, మహర్ కులస్తుడు. హరిజనుడికి ఎంత పాండిత్యం, ఎంత విషయ పరిజ్ఞానం, ఎంతటి దిగింపు. అంబేద్కర్ అంటే హరిజనుల కోసం పోరాడే ఓ సద్బ్రాహ్మణుడు అనుకున్నాను. అంబేద్కర్ అనే పేరు వీరికెలా? వారి గురువు గారి పేరుని తన పేరుతో కలుపుకున్నాడు. ఓ అలాగా. ఎవరికి ఎవరు తీసుకోరు, లక్ష్యాలను ఏ ఒక్కరు ఎప్పుడు వదులుకోరు. భిన్న జాతులకు ప్రత్యేక స్థానాలని అంబేద్కర్ పట్టంటూ పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి పోతున్నాయి ఘర్షణకి. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. తీరా వచ్చేసింది కమ్యూనల్ అవార్డు. చట్టసభలలోన నిన్న జాతులకు స్థానాలు. పట్టుదలకు పోయి గాంధీ పట్టెను నిరసన దీక్ష. అంబేద్కర్ ముందుంచాడు కఠినమైన పరీక్ష. పూనా ఓ యుద్ధ భూమి సృష్టించను సునామీ. గాంధీ అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. 1932 ఆగస్టు నెలలో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్ సేవక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన చేశాడు. నిమ్న జాతులకు రాష్ట్ర శాసనసభల్లో ప్రత్యేక స్థానాలు లభించాయి. తమ వారి ప్రతినిధుల ఎన్నికకు 1 ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు 1 ఓటు, నిమ్న జాతులకు 2 ఓట్లు వేసే హక్కు లభించింది. ఇది హైందవ సమాజంపై తప్పక ప్రభావం చూపిస్తుంది. నేను ఈ కమ్యూనల్ అవార్డును సమ్మతించను. హరిజనులు హిందూ సమాజంలో భాగం. వారిని వేరు చేయొద్దు. హిందూ సమాజాన్ని నాశనం చేయొద్దు. వెంటనే బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రాములు నా నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పంపండి. లండన్ లో 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇదే విషయం మీద ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అని సంతకం చేసిన గాంధీజీ మాట తప్పుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు మనకిచ్చిన హక్కులు కూడా దక్కనీయకుండా చేయడానికి పూనుకున్నాడు. గాంధీజీ పూనా జైల్లో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అంబేద్కర్. మన హక్కులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను గాంధీజీ ఫలంగా పెడుతున్నాడన్నమాట. గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షతో దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. నన్ను హంతకుడిగా చూస్తోంది.
అంబేద్కర్ తన ధోరణి మార్చుకుని గాంధీజీ ప్రాణాలు కాపాడాలని ఒత్తిడి మొదలుపెట్టింది కాంగ్రెస్. రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలంతా మనమెంతో శ్రమపడి తెచ్చుకున్న హక్కును వదులుకోవాలని